ఇన్ఫార్మల్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి గారు మంత్రులతో పలు అంశాల్లో సంప్రదించి చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. మొదటిగా వానాకాలం పంటలకు రైతులకి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల్ని విడుదల చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మదిరలో భారీ ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులని పంపిణీ చేయాలని ఈరోజు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాలో జమ చేయటం ప్రారంభమవుతుంది. రైతులు పండించే సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ 7 రకాల సన్నాలకు ఇవ్వాలని ఈరోజు మంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఆ వెరైటీలకు ఉన్న డిమాండ్, ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం బీపీటీ 5204, RNR 15048, HMT Sona, Jai Shriram, KNM 1638, WGL 44, KNM 7715 ఈ 7 రకాల సన్నాలకు మరి ఈ వానాకాలం పంటలో బోనస్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని మన రైతులు ఈ ఏడాది దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ధాన్యం పండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినము. భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో యాసంగి పంటలో ఇంత ప్రొక్యూర్మెంట్ ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా జరగని విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. మరి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం మనం రాష్ట్రం నుంచి తక్కువ పర్సెంటేజ్ ధాన్యాన్ని సేకరించడంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాము. కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలోనూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకి కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పి నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వానాకాలం సీజన్కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాము. రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి
మా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అనేక మార్లు లేఖలు రాశారు. కేంద్రం వెంటనే ఎరువుల కోటాను విడుదల చేయాలని, త్వరలోనే ఢిల్లీకి వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కంపెనీలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక కోటా మన రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఏ మధ్యప్రదేశ్కో బీహార్కో పంపించకుండా మన రాష్ట్రానికే ఇక్కడ యూరియాను కేటాయిస్తే రవాణా ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఎరువుల కొరత సమస్య కూడా ఉత్పన్నం కాదు. ఇదే విషయాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన రైతుల తరఫున ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఎన్ఆర్ఈజీ అనేది ఇప్పుడున్న ఈ పథకం, ఇది రామ్జీ పథకం, విబిజీ రామ్జీ పథకం గురించి సీతక్క గారిని మాట్లాడతారు. మరి ఒకరి రిఫ్యూజ్ చేస్తే వేరే విషయాలు. మెట్రో విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఆర్ఎఫ్సి నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాము. హైదరాబాద్ ట్రాఫిక్ ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో ఫేజ్ 2 విస్తరణ అత్యంత కీలకం. అందుకే మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు అందరూ కూడా మెట్రో విస్తరణకు సహకరించాలని కోరుతున్నాం. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు ఇప్పించేందుకు ఆ పార్టీ నేతలు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పేపర్లెస్ గా నిర్వహించే పద్ధతికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత జరిగే కేబినెట్ సమావేశాలు అన్నింటికీ ఇకపై తెలంగాణ డిజిటల్ కేబినెట్ గా నిర్వహిస్తారు. ఈ రోజు ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లని అందజేశారు. డిజిటల్ కేబినెట్ అమలు తీరును కూడా అందరూ స్వయంగా పరిశీలించారు. ఇకపై ఈ బుక్ ద్వారానే కేబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్ని మంత్రులకి అందుబాటులో ఉంచుతారు. పేపర్లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ కేబినెట్ అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలియచేయటం ఆనందంగా ఉంది. ఇకపై కాగితాలతో పని లేకుండా డిజిటల్ విధానంలో కేబినెట్ మీటింగ్లు జరుగుతాయి. ఈ నెల 21వ తారీఖున దేశమంతటా నీట్ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో దాదాపు 2008 పరీక్షా కేంద్రాల్లో 2,95,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నాము. నీట్ పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్లు చూపించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఇప్పుడు గౌరవ పిఆర్ మంత్రి సీతక్క గారు మాట్లాడతారు. మీడియా సోదరులకు నమస్కారం. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సోదర మంత్రులు ఉత్తమ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా తుమ్మలన్న గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, సోదరులు మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, దాదాపుగా మరి 2005లో వచ్చినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పడవాలనేటువంటి లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆ చట్టాన్ని ఎత్తివేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే మరి గాంధీ గారి పేరు తీసేసి విబిజీ రామ్జీ అని కొత్త పథకాన్ని, కొత్త పేరును తీసుకొచ్చి ఇవాళ
పేదల కడుపు కొట్టే విధంగా ఈ యొక్క పథకం రాబోతున్న దాన్ని మేము గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పేరు మార్చడం కానీ రాష్ట్రాల మీద బర్డన్ వేసి మరి అంటే మన డబ్బులను కూడా ఎంత వేసుకోవాలని వాళ్ళు 40% మీరు ఇవ్వాలి అని ఏదైతే 40-60 రేషియో పెట్టడం జరిగిందో దాన్ని కూడా మేము గతంలో అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపడం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జూలై 1 వరకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ కొత్త చట్టాన్ని అమలు చేసే విధంగా ఆమోదం తెలపాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ఇన్ఫార్మల్గా జరిగినటువంటి క్యాబినెట్లో ఈ యొక్క కొత్త చట్టం గురించి డిస్కస్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు సహచర క్యాబినెట్ సోదరుల సమక్షంలో ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు వెంకటస్వామి గారితో వివేక్ వెంకటస్వామితో మరియు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కమిటీ వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ ఆధ్వర్యంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో మరి ఆయా ప్రభుత్వాలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, ఆ చట్టాన్ని ఆమోదించడం మూలంగా రాష్ట్రం మీద పడేటువంటి భారము ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మరి 2 ఫోటోలు క్యాప్చరింగ్ కూలీల గతంలో ఎప్పుడు కూడా ఫొటోస్ తీసే విధానం లేదు. క్రమక్రమంగా అంటే కూలీల సంఖ్యను తగ్గించే విధంగా గంటలు అక్కడ పనుల కాడు ఉండేటట్టుగా పోగానే ఒక ఫోటో తీయాలి, మళ్ళీ వచ్చేటప్పుడు ఒక ఫోటో తీయాలి. ఫోటోల కోసం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇట్లా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో మేము ఎప్పటికప్పుడు మరి జిల్లాల వారీగా మానిటరింగ్ చేస్తూ గత సంవత్సరం మొత్తం 7.5 కోట్ల పని దినాలు జరిగితే ఈ 2 నెలల్లో మా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారు కానీ సెక్రటరీ మరి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు సంబంధిత ఎన్ఆర్జీఎస్ ఉద్యోగులందరూ కలిసి మరి కూలీలతో వాళ్ళను ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసి 2.5 కోట్ల పని దినాలను ఈ 2.5 నెలల్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కొత్త పథకం రావడంతో అన్ని పథకాలు కోతబడి మరి రాష్ట్ర బడ్జెట్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఒక లేఖ కూడా రాయాలనుకున్నాం కేంద్రం తీసుకొచ్చేటువంటి ఈ యొక్క జీరామ్జీ పథకం గురించి. అదేవిధంగా సబ్ కమిటీ కూడా దేశవ్యాప్తంగా మరి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి తీరు, వాళ్ళు తీసుకునేటువంటి ఈ యొక్క చట్టం మీద, ఈ యొక్క పథకం మీద నిర్ణయాలను కూడా అనుసరించి ముందుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ క్యాబినెట్లో సబ్ కమిటీని వేయడం జరిగింది. 4గురితో కూడినటువంటి సబ్ కమిటీ. ఈ సబ్ కమిటీ మరి తొందరలోనే కూర్చొని ఫర్దర్గా తీసుకునే నిర్ణయాలు మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం. పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి వారి తుమ్మల గారు మాట్లాడతారు. గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ గారు, సీతక్క గారు, నాయక్ గారు, ప్రియ మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి ఈ సంవత్సరం వాతావరణ కేంద్రాల యొక్క హెచ్చరికలు కావచ్చు, వాస్తవాలు కావచ్చు, ఎలినో అనేటటువంటి దానివల్ల వర్షపాతం తగ్గుతుంది. ముఖ్యంగా అది భారతదేశం మీదనే ఎఫెక్ట్ పడేదానికి ఉంది. భారతదేశంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదనే ఎక్కువ ప్రభావం చూపవచ్చు అనేటటువంటి ఇండికేషన్స్ పదే మనకి వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్న సందర్భంలో తెలంగాణ రైతాంగం మొదటి వర్షం పడంగానే విత్తనాలు పెట్టాలనే ఆదుర్దాతోటో, కాలం అయిపోయింది అనేటటువంటి ఆదుర్దాతోటో మీరు విత్తనాలు పెడితే భూమిలో సరైనటువంటి మోతాదులో తేమ లేకపోతే, పదులు లేకపోతే ఆ విత్తనాలు మొలకెత్తడంలో ఇబ్బంది వస్తుంది. దాని తర్వాత గ్యాప్ వస్తే, మళ్ళీ డ్రై స్పెల్ వస్తే సస్టైన్ అవటం కూడా కష్టం అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు విత్తనాలు ఎన్నుకోవాలి, మళ్ళీ ఇది జరగాలి అని అంటే కొంత కష్టం రావచ్చు. కాబట్టి రైతులు వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సూచన మేరకి మీ ప్రాంతాల్లో, మీ మండలాల్లో పడ్డటువంటి వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం 7 మిల్లీమీటర్స్ 2 సార్లు పడితే తప్ప భూమికి సరైనటువంటి పదును వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఏ విత్తనం పెట్టేటటువంటి రైతు అయినా సరే దీన్ని మనసులో పెట్టుకొని, మీకు తెలియంది మాకు తెలుసని కాదు, కానీ మన యొక్క ఆశ కార్తె వెళ్ళిపోతుంది, మృగశిర కార్తె వెళ్ళిపోతుంది, ఇంకొక కార్తె వస్తుంది, ఇప్పుడు విత్తనాలు పెట్టాలి అని
గతంలో మాదిరిగా స్టాటిక్ లేవు, కార్తెలోనే వర్షాలు కురవాలని. కాబట్టి దయచేసి రైతులు వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని విత్తనాలు మీరు వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎరువులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మనం అడిగినంత ఇవ్వకపోయినా వాళ్ళు అలాట్ చేసినంత భాగం కూడా ఇవ్వట్లేదు. ప్రతి నెల 2 లక్షలు ఇస్తామని చెప్పి సాక్షాత్తు నడ్డా గారే ప్రకటించారు. కానీ ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్లో కానీ ఎప్పుడూ 1 లక్ష కంటే ఎక్కువ పంపించలేకపోయారు. మనకి ఈ రోజుకే 6 లక్షలు ఉండాల్సినటువంటి మెట్రిక్ టన్నులు యూరియా కానీ, అదేవిధంగా డిఏపి కానీ మనకి సక్రమంగా సరైన సమయంలో సరైన వాళ్ళు అలాట్ చేసినటువంటి మందం కూడా పంపించలేకపోతున్నారు. అందుకని ఈరోజు క్యాబినెట్లో మళ్ళీ ఒకసారి ముఖ్యమైనటువంటి వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైస్ మంత్రులకు సంబంధించి మేము కూడా ఢిల్లీ పోయి ఈ యొక్క ఎరువులకు సంబంధించిందే కాకుండా పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. కాబట్టి దయచేసి గతంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం విస్మరించి ఎంఎస్పి ప్రకటించి ఆ ఎంఎస్పి ప్రకటనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎఫ్సిఐ కావచ్చు, నాఫెడ్ కావచ్చు, అదేవిధంగా సిసిఐ కావచ్చు, పత్తికి, వరికి, అదేవిధంగా మిగతా పంటలకి 3 సంస్థలనే కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. గతంలో పండించినటువంటి పంటల మొత్తాన్ని కూడా ఈ 3 సంస్థలు కొనుగోలు చేసాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఫెసిలిటేట్ చేసి ప్రొక్యూర్ చేసి వాళ్ళకి అప్పచెప్పేటటువంటి బాధ్యత మాది. పూర్తి పంటల్ని రైతులు పండించినటువంటి పంటలను కొనుగోలు చేసే బాధ్యత ఎంఎస్పి ప్రకటించినటువంటి రేటుకి కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి పంటల్ని కేంద్ర ప్రభుత్వం ఏ పంట కూడా కొనుగోలు చేయకుండా కేవలం ఎంఎస్పి ప్రకటించి చేతులు దులుపుకొని ఆ భారాన్ని కూడా మన మీద వేస్తుంది. అందుకనే దాని మీద కూడా ఆయా శాఖ మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అన్ని పక్షాల పార్లమెంటు సభ్యులతో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా వెళ్ళి ఆయా శాఖ మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో పండినటువంటి పంటల యొక్క వివరాలు, మొక్కజొన్న మేము 15 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, మీరు ఒక గింజ కూడా కొనకపోతే మా రైతుల యొక్క పరిస్థితి ఏంటి? ఇన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క భరాయించేటటువంటి పరిస్థితి ఒక చిన్న రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ఉంటుందా? దీనికి రాజకీయ వివక్షత అనుకోవాలా? తెలంగాణ రైతాంగం మీద మీకు ఉన్నటువంటి కక్ష అనుకోవాలా? లేకపోతే ఈ ప్రభుత్వాన్ని అపవాస్పాలు చేయాలనుకుంటున్నారా? దీన్ని మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు నిర్వర్తించి గతంలో మాదిరిగానే ఈ 3 సంస్థల ద్వారా ఎఫ్సిఐ ద్వారా వరి, సిసిఐ ద్వారా కాటన్, అదేవిధంగా నాఫెడ్ ద్వారా ఇతర పంటలను కొనుగోలు చేసేటటువంటి బాధ్యతని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పరంగా డిమాండ్ చేసి ఇటు కొనుగోలు చేపియాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం కోసం త్వరలోనే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ఎరువులకు సంబంధించి కూడా ఏదైతే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉందో దాంట్లో తయారయ్యేటటువంటి ఎరువుల్ని మన స్వరాష్ట్రంలో మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి తయారైనటువంటి ఆ ఎరువుల కర్మాగారంలో ఉన్నటువంటి ఎరువుల్ని ఇతర రాష్ట్రాలకు పంపించి మన ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. అది కన్స్ట్రక్షన్ అప్పుడే ఆ ఎంఓయూలోనే అధిక భాగం తెలంగాణకి హెచ్చించాలని చెప్పి అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా మనకు సప్లై చేయకుండా మన రైతులను ఇబ్బంది పెడుతుంది. అవసరమైతే ఆ ఫ్యాక్టరీలో మేము విజ్ఞప్తి చేసిన తర్వాత, డిమాండ్ చేసిన తర్వాత మాకు సరైనటువంటి మోతాదులో ఆ ఫ్యాక్టరీ నుంచి ఎరువులు రాకపోతే ఆఖరికి ఆందోళన ద్వారా అయినా సరే, ఉద్యమ రూపంలోనైనా సరే ఆ యొక్క యూరియాని తెలంగాణ రాష్ట్రానికి బదలాయించేటట్టుగా ప్రభుత్వ పరంగా కూడా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఒక విషయం, ఇది బోనస్ ఇచ్చే వెరైటీస్ నేను మరోసారి చదువుతాను, ఎందుకంటే రైతులు అందరికి తెలవాలి కాబట్టి. ఇది బీపీటీ 5204, RNR 15048, HMT సోనా, జై శ్రీరామ్, KNM 1638, WGL 44, KNM 7715 అనే 7 వరి రకాలకు సన్నాలకి మేము ఈ వానాకాలం పంటలో బోనస్ 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాం. ఇది పూర్తిగా అవాస్తవము.
అసలు వాళ్ళకు మాట్లాడే అర్హతనే లేదు. విలేకరు మిత్రులారా, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలవాలి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో మా ప్రభుత్వం కొనుగోలు చేసినంత వరి ధాన్యం ఇంకా ఏ ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేయలేదు. ఒక్క ఉదాహరణకి ఈ యొక్క యాసంగి పంటకి 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి ఈ ఒక్క పంటకే 18,000 కోట్ల రూపాయలు తెలంగాణ వరి రైతులకి నేరుగా వాళ్ళ అకౌంట్లో ఇవ్వడం జరిగింది. సుమారు 38,000 కోట్లు, 39,000 కోట్లు ఈ వానాకాలం, ఈ రబీ, ఈ యాసంగికే తెలంగాణ వరి రైతులకు ఇచ్చిన ఘనత, ఒక రికార్డు స్థాయిలో ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం వాళ్ళకు గుర్తు చేస్తూ, వాళ్ళు 10 ఏళ్లలో వరి రైతులకు ఇచ్చిన మొత్తం అమౌంట్ 1,30,000 కోట్లు అయితే, మేము 2.5 ఏళ్లలో వరి రైతులకి ప్రొక్యూర్మెంట్లో ఇచ్చిన అమౌంట్ సుమారు 1,00,000 కోట్లు. భారతదేశ చరిత్రలోనే ఇంత వరి కొనుగోలు, ఇంత అమౌంట్ నేరుగా 48 గంటల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా మరి పడడం ఈ దేశ చరిత్రలో ఒక రికార్డు. అదే విధంగా ముందు కొనసాగుతూ వాళ్ళకి మాట్లాడే అర్హత లేదని చెప్పి మనం చేస్తాం. ఒక నిమిషం, సార్ అడిగిన దానికి ఇప్పుడు 7 రకాలే ఎగ్జిస్టింగ్ లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరం కానీ 83% రైతులు పండించేటటువంటి పంట. కారణం ఏమిటంటే అధిక దిగుబడితోటి పాటు ఒకవేళ ప్రొక్యూర్మెంట్ కాకుండానే బయట మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి రకాలు, మార్కెట్లో ప్రభుత్వం కొనకపోయినా ఆ మందం రేట్లతోటి కొనగలిగేటటువంటి ధాన్యం యొక్క ఇది మిల్లర్స్ డిమాండ్ ఉన్నటువంటి రకాలు, ఎక్స్పోర్ట్కి ఉపయోగపడేటటువంటి రకాలు, రైతుకి ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి రకాలు, రైతు ఇష్టపడేటటువంటి రకాలు, అందరితోటి మాట్లాడి మిల్లర్స్ తోటి, ఎక్స్పోర్టర్స్ తోటి, రైతులతోటి, మీబోటి మేధావులతోటి మాట్లాడి తీసుకున్నటువంటి నిర్ణయం, శాస్త్రవేత్తలు చెప్పినటువంటి నిర్ణయం. కాబట్టి 7 వెరైటీసే ఈ సంవత్సరం కూడా 83% రైతులు పండిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడం కోసం బోనస్ ఇచ్చి, ఆ బోనస్ ద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువ దాన్ని, ఈ యొక్క పంటని కాపాడాలని, రైతుల్ని రక్షించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. మేము చెప్పిన స్టేట్మెంట్ క్లియర్గా ఉంది కదా. వెంకట్ గారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎక్స్పోర్ట్ చేసేది మెకానిజం ఉండదు. దేశానికి ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ 3 సంస్థలు పెట్టింది రాష్ట్ర ప్రజలు పండించినటువంటి పంటలు కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయించినటువంటి సంస్థలు. ఆ సంస్థలకే మిర్చి కొన్నా, పత్తి కొన్నా, పంటలు కొన్నా ఇతర దేశాలకు పంపించాలంటే ఆ యొక్క వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. అందుకని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క సంస్థలు నిర్మాణం చేసింది, నిర్మించింది. వాటిని పక్కన తప్పుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తుంది. కాబట్టి మా ఒత్తిడంతా కేంద్ర ప్రభుత్వం కొనాలని, మొత్తం పంటలు కూడా మన రాష్ట్రంలో పండిన అన్ని రకాల పంటలు ఎంఎస్పి ధరకి కేంద్ర ప్రభుత్వం కొనాలనేది మా డిమాండ్.